అనేటటువంటి అతని ప్లేస్ని ఆక్యుపై చేస్తే తప్పించి తన వల్ల కాదనుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పినప్పుడే నేను దాన్ని డీకోడ్ చేసి చెప్పా. తెలుగుదేశం ఓటరే జనసేనకి టర్న్ అవ్వాలి. వైసీపీ ఓటర్ సచిన టర్న్ కాడు కదా. వైసీపీ ఓటరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టర్న్ గారు కదా. తెలుగుదేశం ఓటరు జనసేనకి ఎందుకు పోవాలి? వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అన్నది అప్పుడు ఏదైతే ఫస్ట్ ట్రిప్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అని చెప్పినప్పుడు నేను చెప్పిన పాయింట్. అతనికి ప్రస్తుతం ఏంటంటే ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలిచే సీన్ లేదు. ఇటు కమ్మ సామాజిక వర్గం వచ్చి ఇతను ఏం గెలిపించరు, రెడ్డి సామాజిక వర్గం వచ్చి ఇతను ఏం గెలిపించరు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చి ఇతను ఏం గెలిపించరు. కాపులు అందరూ ఓట్లేస్తే వాళ్ళ అన్నయ్యకి మళ్ళీ 18 సీట్లు 18% ఓట్ల దగ్గర ఆగిపోవాలి. అంతకు మించి ఛాయిస్ లేదు. కాబట్టి సర్దుకోవడమే. తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అవుతూ ఉంటే ఇప్పుడు 21 ఇచ్చారు, రేపు ప్రభుత్వ ఇది దాన్ని ఏమంటారు నెక్స్ట్ ట్రిప్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ పునర్విభజన జరిగినప్పుడు మనకి 225 సీట్లు అవుతాయి, ఇప్పుడు 175. కాబట్టి వీళ్ళు 10 ఎక్కువ సీట్లు అడుగుతారు. అప్పుడు నేను బాగా మీకు పని చేశాను కదా 31 ఇవ్వండి నాకంటే అడిగిన, లేదా 15% కదా క్రిందసారి ఇచ్చిన మార్జిన్ వీళ్ళకి. ఇప్పుడు 175లో వీళ్ళకి 21 ఇచ్చారు.